మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మిక్కిలిగా ప్రేమిస్తున్న రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. నా తండ్రి, జ్ఞాపకం చేసుకో ఉదయం నుంచి ఇప్పటి వరకు నా తండ్రి నీ దయగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నాయన మరొకసారి నిన్ను స్తుతించుటకు, ఆరాధించుటకు, ప్రవ్వా కొనియాడుటకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరట స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తూ ఉంటారో అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, నీకు వందనాలు, స్తుతులు. సింహాసన సీనుడవు, స్తుతుల మీద ఆసీనుడుగున్న నా రాజా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఉదయం నుంచి ఇప్పటి వరకు మేము చేయి ప్రతి పనుల్లోనూ మాకు తోడుగా ఉండి ప్రభా, మాకున్న కష్టములను సమస్యల నుంచి మమ్మల్ని ప్రభా ధైర్యపరిచి ముందుకు నడిపిస్తున్న దేవా, నీకు వందనాలు. నా తండ్రి, సహాయకుడువు, సంరక్షకుడు అయిన దేవుడువు, పోషకుడు అయిన నా రాజా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నా తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవా, నీకు వందనాలయ, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, పరిశుద్ధాత్మ దేవా, జ్ఞాపకం చేసుకు ఈ రోజంతయు ప్రభా, మీరు నాయన ఏ బిడ్డలైతే ఎటువంటి అవసరతల నిమిత్తం వారు బయటకు వెళ్ళి అటు అవసరతలు నాయన అట్లా ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు, అవి మంచి ఫలితమును వారు పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా రేపు నా తండ్రి ఆగస్టు 1 తారీఖు నుంచి 21 రోజులు నా తండ్రి మీ తల్లిగారు నాయన ఉపవాసం ఉండి సంఘం అందరూ కలిసి ఏకీభవించి ప్రభా ప్రార్థనలు చేయుచుండగా ప్రభా ప్రతి ఒక్క ప్రార్థనను ప్రభా సఫలపరచండి. ప్రార్థనలో ఎటువంటి అడ్డులు ఆటంకాలు నాయన బలహీనతలు రాకుండానట్లు ప్రార్థన నడిపింపగలిగి నాయన శక్తి కలిగి నాయన నీ సన్నిధిలో నాయన ప్రార్థన చేసేవారిగా మమ్మల్ని సిద్ధపరచండి. అనేక మంది కొరకు విజ్ఞాపనలు చేసేవారిగా నీ సన్నిధిలో మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. ఆత్మీయుడవైన నా తండ్రి, నీకు వందనాలు. నిజ స్నేహితుడవైన నా రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారమంతయు నీకు అందృష్టి కాపుదల ప్రతి బిడ్డ మీద ఉంచి నడిపించమని కోరుచున్నాం. ఎన్నో అవసరాల నిమిత్తము నీ సన్నిధిలో ప్రభా అనేక మంది కొరకు ప్రార్థనలు చేస్తుండగా ప్రతి బిడ్డ అటు యొక్క ప్రార్థనల ద్వారా ఆశీర్వదించే బిడ్డలుగా నా తండ్రి మాతో పాటు కలిసి ఏకీభవిస్తూ కొంతమంది బిడ్డలు నాయన ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, వారి ప్రార్థన అవసరతలు తీర్చండి నాయన. ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఆలోచనను వెరిగి ఉన్నాడు దేవుడు, వారి కోరికను సిద్ధింప చేయగలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు ప్రభా. నాయన నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి రాజా, నీకు వందనాలయ. నా తండ్రి, కుటుంబ వ్యవస్థలో సమాధానము లేక, సంతోషము లేక, ఆర్థిక సమస్యలతో, ఇబ్బందులతో, ఇరుకులతో అనేక కుటుంబాలు నాయన ఎన్నో ఇబ్బందులు పడుచు ఉన్నారు. అటు ఇబ్బందులు పడుచున్న వాటి గురించి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నాం. విడుదలను అనుగ్రహించండి. ఏ బిడ్డ ఏ సమస్య చేత కొట్టబడుచున్నారో మాకైతే తెలియదు కానీ ప్రభా, ఆ సమస్య నుంచి వారు విడుదల పొందుకునేలాగున జ్ఞాపకం చేసుకోండి నాయన. వ్యక్తిగత బలహీనతలు, కొంతమంది చెప్పుకోలేని బలహీనతలతో బాధపడుచున్నారయ్యా. అలాంటి బలహీనతల నుంచి విడుదల దయచేయండి. దీర్ఘకాల సంబంధ వ్యాధుల నుంచి విడుదల దయచేయండి. రుణ భారముల నుంచి విడుదల దయచేయండి. వ్యాపారాల్లో నా తండ్రి, పోలీస్ కేసుల్లో, కోర్టు నా తండ్రి విషయాల్లో ప్రవ్వా నాయన అనేక విషయాల్లో బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా. నాయన ఎన్నో సంవత్సరాల నుంచి తీన తండ్రి ఎదురు చూస్తున్న కార్యములు నెరవేర్పులను వచ్చటకు సహాయం దయచేయండి. ఏ బిడ్డకి ఏ అవసరం ఉన్నదో ఆ అవసరతల నిమిత్తం నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా అట్టి అవసరత మీరు తీర్చి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. ఆదరణ లేని వారికి నా తండ్రి, దిక్కు లేని వారికి నా తండ్రి నీవే తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏ బిడ్డ కూడా ప్రభా ఎలాంటి నిరుత్సాహ స్థితిలో ఉన్నారో మాకు తెలియదు కానీ ప్రభా, ఆ నిరుత్సాహ స్థితిలో నుంచి, కుంగిపోయిన స్థితిలో నుంచి వారి హృదయాలను మార్చి ప్రభా నా తండ్రి వారికి స్థిరమైన మనసును ఏర్పాటు చేయమని కోరుచున్నామయ్యా. మా మీద వ్యతిరేకంగా ఏలుబడి చేస్తున్న ఆలోచనల నిమిత్తము నాయన, మా శత్రువుల యొక్క ఆలోచన మార్చగలిగిన దేవుడవు నీవై ఉన్నావు నాయన. నీకు వందనాలు అయ్యా. వేషు ప్రభా నా తండ్రి నాయన. అదే రీతిగా ప్రభా నాయన నా తండ్రి నాయన అభిషేకము నాయన దావీదును చంపాలనుకున్నప్పుడు ప్రభా ఆ యొక్క ఆలోచనను మార్చిన తండ్రివి నీవై ఉన్నావయ్యా. నీకు వందనాలు. అలాగా మా వేద వ్యతిరేకంగా రూపించబడమైన ఆయుధములను యేసునామం చేత కొట్టివేయమని కోరుచున్నాము నా తండ్రి.
జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సమస్తం ఎరిగిన దేవుడవు నాయన, మా యొక్క తలంపులు ఎరిగిన దేవుడు, ఆలోచనలు ఎరిగిన దేవుడు, అవసరతలు అక్కర్లు ఎరిగిన దేవుడు. కానీ ప్రభా, నోరు తెరిచి ఏ బిడ్డ అయితే నీ సన్నిధిలో అడిగి అక్కర్లు పొందుకోవాలని ఆశపడుచున్నారు ఆ బిడ్డలందరూ నోర్లు తెరవమని కోరుచున్నామయ్యా. అనేక మంది ప్రభ ఇబ్బందులతో ఉండి నాయన ప్రార్థన చేయలేకని స్థితిలో ఉన్నారయ్యా. నోరు తెరిచి నీ సన్నిధిలో ప్రార్థించలేని పరిస్థితుల్లో అనేక మంది బిడ్డలు ఉన్నారయ్యా. నిస్సహాయ స్థితిలో ఉన్నవారు ఉన్నారయ్యా. ప్రార్థన నడిపింపు తీసుకురాకుండా అపవాది వారిని ఏలుబడి చేస్తుంది ప్రభా. అలాంటి పరిస్థితులు ఏ బిడ్డ ఉన్నా కూడా ప్రభా, అలాంటి పరిస్థితి నుంచి వారి విడుదల పొందుకున్నకు సహాయం తెచ్చి వారి స్థితిని మార్చమని కోరుచున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును వారి మీద ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయా, స్తుతులు స్తోత్రములు ప్రభా. సంరక్షకుడు అయిన దేవా, ప్రతి గృహం మీద నీ శిలువ రక్తాన్ని ప్రోక్షింపచేయండి. సంహారకుడు దాటిపోవులాగున సహాయము దయచేయండి ప్రభా. ఏ కీడు ఏ గృహం మీద ఉన్నదో, ఏలుబడి చేస్తున్నదో, ఏ దోషములు నాయన, తల్లిదండ్రులు పితరులు చేస్తున్న దోషములు నాయన, మేము చేస్తున్న దోషములు మా బిడ్డల వడిలో మా వడిలో రాకుండానట్లు ఏలుబడి చేస్తున్న ప్రతి ఒక్క దురాత్మ సహితము నా తండ్రి యేసునామం చేత బంధించమని కోరుచున్నాము నాయన. కుటుంబ వ్యవస్థలు బాగుంటాయి కదా ప్రభా. బిడ్డలు తరతరాలు నా తండ్రి వారు క్షేమకరంగా ఉంటారు కదా నాయన. ప్రతి బిడ్డలు కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చేవారిగా కుటుంబ ఆరాధన చేసుకొని కుటుంబంలో సమాధానము కలిగిన ఆయన ఉంటకు సహాయం తెచ్చే ప్రతి గృహంలో మీరు ఉండండి ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలైతే గృహాలు లేక బాధపడుచున్నారో, గృహము కావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు నా తండ్రి, స్థలము లేదని నా తండ్రి నాయన స్థలము కోసం వెతుకుచున్నారు. శ్రేష్టమైన స్థలాన్ని, శ్రేష్టమైన గృహాన్ని వారి కొరకు సిద్ధపరచండి. దానికోసం ద్రవ్యం కోసం నాయన లోన్లు ఏమన్నా పెట్టుకుంటే లోన్లు శాంక్షన్ అవటకు సహాయం దయచేయండి. ఏ అవసరం నిమిత్తం వారిని సన్నిధిలో మొరపెట్టుచున్నారో అవసరాలు తీర్చిబట్టకు సహాయం దయచేయండి. అదే రీతిగా గృహం కట్టచ్చు ప్రభా. సకంలో ఆగిపోయిన వారు లోన్లు సాక ఇబ్బందులు పడుచు ద్రవ్యం లేక నా తండ్రి గృహాలు ప్రభా కొద్ది కొద్దిగా కట్టి నాయన సకంలోనే ఆపివేసిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ గృహాలు పూర్తిగా కట్టుకొనడానికి కావలసిన ద్రవ్యాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తుతులు ప్రభా. అదే రీతిగా ఉద్యోగం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగాలను నన్ను సిద్ధపరచమని కోరుచున్నాం. ఏ బిడ్డ ఉద్యోగం నిమిత్తము నాయన ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుచున్నారో బిడ్డలను భద్రపరచండి. వారి ఇంటర్వ్యూస్లో తోడుగా ఉండండి. అధికారులకు మంచి మనసునివ్వండి. సరి అయిన ప్రశ్నలు వాడిని అడిగినకు నాయన వారికి నాయన అవి తెలిసి నాయన కరెక్ట్గా జవాబు చెప్పునకు సహాయం దయచేయండి. వారి మీద నా తండ్రి నాయన మంచి మనసును కలిగించు ప్రభా. వారికి జాబ్ ఇచ్చే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఎంతోమంది బిడ్డలు ప్రభా వారి పోషణాధారం ఏమీ లేక నాయన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలా ఏంటి ఈ పరిస్థితిని కుంగిపోయిన బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. యేసయ్యా ఎదురు చూస్తున్నారయ్యా. ఉద్యోగాల కొరకు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అదే రీతిగా నా తండ్రి ఉద్యోగములో నా తండ్రి ఉండి ద్రవ్యము సరిపోక ప్రభా వారి కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చిన జీతము సరిపోక నాయన అనేక మంది బిడ్డలు ఇబ్బందులు పడుచున్నారయ్యా. వారి జీతమును నాయన పెంచుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం. అధికారులకు మంచి మనసునివ్వండి. వారు చేస్తున్న జాబ్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. అనేక ఫ్యాక్టరీస్లోకి ప్రభా అనేక చేతి పనులు చేస్తూ ప్రభా అనేక మోటార్స్ దగ్గర ఇంజిన్స్ దగ్గర అనేక మంది బిడ్డలు ఉంటున్నారయ్యా. ఏ ప్రమాదాలు ఎటువంటి కీడులు ఏ బిడ్డకు రాకుండానట్లు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు స్తుతులు ప్రభా. ఏ కీడు ఉన్నను పొంచి ఉన్నను ప్రభా యేసునామం చేత బిడ్డలను భద్రపరచండి. నీ దూతలతో కావలి ఉంచమని కోరుచున్నామయ్యా. ఫైర్ యాక్సిడెంట్ ద్వారా నా తండ్రి ఏ కీడు లేకుండానట్లు సహాయం దయచేయండి ప్రభా. నా తండ్రి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తూ ప్రభా కట్టడాలు కట్టుచున్న బిడ్డలను భద్రపరచండి. ఎత్తైన ప్రదేశాల్లో ఎక్కి వారు చేస్తున్న పనుల్లో జ్ఞాపకం చేసుకో. పెయింటింగ్ పని చేసే వారిని జ్ఞాపకం చేసుకో. వారి పనుల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి. వారు ఎత్తైన ప్రదేశాలకు నా తండ్రి ఎక్కి ప్రభా వారు చేస్తున్న జాబ్లో నా తండ్రి ఆ యొక్క పనులు వారికి తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలయ స్తోత్ర
స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. నా తండ్రి సిమెంట్ పని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి పనిలో వారికి తోడుగా ఉండండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకో ఆ తండ్రి. మెకానిక్స్ని జ్ఞాపకం చేసుకోండి. వారి నాయన చేస్తున్న పనుల్లో ప్రభా వారికి నాయన అనేక ప్రాంతాలకు తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ప్రభా. వారి బైక్ ప్రయాణాల్లో వారు వెళ్ళిచున్న మార్గాల్లో మీరు తోడుగా ఉండి నాయన సహాయం దయచేయండి. అక్కడ పని చేసినప్పుడు వారి ద్వారా ఎటువంటి ఇబ్బందులు వారికి రాకుండానట్లు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి. ఇంకా నా తండ్రి నాయన వారి వారి చేతి పనుల నిమిత్తం, ఆయా పనుల నిమిత్తం నాయన దూర ప్రాంతాలకు వెళ్ళుచున్న బిడ్డలు ఉన్నారయ్యా. ఇతర దేశాలు వెళ్ళుచున్నారయ్యా. ఈ దేశంలో నా తండ్రి ద్రవ్యము సంపాదించుకోవడానికి నాయన అవకాశము లేక ప్రభా వారు నా తండ్రి ఇతర దేశాలకు వెళ్తూ డ్రైవింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ నాయన ఇంకా ఆయా రీతిలుగా నాయన చదువుకోవడానికని ప్రభా ఇంకా కొన్ని ఉద్యోగాల నిమిత్తం ప్రభా అనేక మంది ఇతర దేశాలకు వెళ్ళిన వారు ఉన్నారు ప్రభా. వారిని క్షేమస్థితిలో ఉంచండి. వారి రాకపోకలు తోడుగా ఉండండి ప్రభా. అక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ నాయన మీరు సమీపంగా ఉండి నాయన ఆ బిడ్డలను నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. కొంతమంది బిడ్డలు నాయన ఉద్యోగానికి స్పాన్సరింగ్ లేక ఇబ్బంది పడుచున్నారు నా తండ్రి. ఆ స్పాన్సరింగ్ని సిద్ధపరచండి ప్రభా నా తండ్రి. ఇతర దేశాల్లో ప్రభా నాయన ఇండియన్స్ని ప్రేమించే మనసును అనుగ్రహించండి. వారిలో ఉన్న ద్వేషభావాన్ని తీసివేసి అక్కడ జాబ్ చేస్తున్న ప్రతి బిడ్డలకు నాయన సరళమైన మార్గాన్ని మీరు చూపించమని కోరుచున్నాము తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పరిశుద్ధాత్మ దేవా కనికరించండి నాయన. ఇంక ఏ బిడ్డలు నా తండ్రి ఎటువంటి యొక్క అవసరాలను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీకు వందనాలు. వివాహ వ్యవస్థలు ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ బిడ్డ వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు ప్రభా వారి వివాహంలో నువ్వు తోడుగా ఉండండి. సాటి అయిన సహకారుడిగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారి యొక్క కుటుంబ వ్యవస్థలో నా తండ్రి కట్టబడిన కుటుంబాల పట్ల సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ఒకరి ఏడల ప్రేమ కలిగి ఒకరినొకరు అర్థం చేసుకొని సమాధానము కలిగి ముందుకు నడిచే కుటుంబాలుగా మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. సమాధానం ఉంటే కుటుంబం సంతోషముతో నింపబడుతుంది. అక్కడ నేను ఉంటానని చెప్పిన తండ్రి జ్ఞాపకం చేసుకో. అట్టి సమాధానం కలిగిన కుటుంబాలుగా నాయన నా తండ్రి ఉంటకు సహాయం దయచేయండి నాయన. నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నడివేసి వారిని జ్ఞాపకం చేసుకో. వారి కుటుంబాన్ని ఎలా పోషణ చేసుకోవాలో, బిడ్డలను ఎలా చదివించుకోవాలో, బిడ్డల్ని సరి అయిన భక్తిలో నడిపించుకోవాలో, ఎలా అయితే వారి జీవితంను సాగించాలి ఉన్నారో వాటి జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి. ఏ బిడ్డకి ఎలాంటి జ్ఞానం అవసరమైనదో అట్టి జ్ఞానాన్ని మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల కొరకుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా. వృద్ధాప్యంలో నా తండ్రి ఏ బిడ్డలు పడినా మంచంలో పడి ఉండి నాయన ఎంతో ఇబ్బంది పడుచు శోధన పడుతూ చూడటానికి నాయన ఎవరూ లేక నా తండ్రి తినటానికి ఆహారం లేక ప్రభా నాయన లేవలేని స్థితిలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు నా తండ్రి. ఆ బిడ్డలందరినీ క్షేమస్థితులను భద్రపరిచింది. నీ చిత్తమైతే నీ రాజ్యానికి చేర్చుకోండి. లేవలేని పరిస్థితుల్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచండి నాయన. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో బలహీనత నిమిత్తము నా తండ్రి నాయన ఏనొక నా తండ్రి యాక్సిడెంట్ల నిమిత్తము నా తండ్రి హాస్పిటల్లో నా తండ్రి అనేక మంది బిడ్డలు ట్రీట్మెంట్ తీసుకుండగా జ్ఞాపకం చేసుకో. ఏ బిడ్డలు ఏ బలహీనతతో ఉన్నారో మాకు తెలియదు కానీ నాయన ప్రతి బలహీనత నుంచి యేసునామం చేత విడుదల దయచేయండి నాయన. నాయన కాలు ఇరిగిన వారు, చెయ్యి ఇరిగిన వారు ఎంతో ఇబ్బంది కలుగుచు నాయన హాస్పిటల్లో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. గుండె మార్పిడి చేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో. గుండె బలహీనతతో బాధపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్ నా తండ్రి ప్రతి బలహీనత నుంచి నాయన జ్ఞాపకం చేసుకోండి. వారికి విడుదల కలిగించండి. ఈ సీజనల్ జ్వరాలు నా తండ్రి అనేక మంది బిడ్డలకు వస్తూ గొంతు నొప్పులు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉండగా వాటి నుంచి విడుదల దయచేయండి. ఆరోగ్యాన్ని నెమ్మదినివ్వండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్లకు సరి అయిన జ్ఞానము కలిగి ట్రీట్మెంట్ చేసేవారిగా వాళ్ళు ఇచ్చే మెడిసిన్ ద్వారా వాళ్ళు తగ్గిటకు సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించండి నాయన. డాక్టర్ల పరమ డాక్టర్ నీవై ఉండగా, స్వస్థపరచు యెహోవా నీవై ఉండగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి అవసరత తీర్చి నడిపించండి. చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళిచుండగా మార్గాల్లో మీరు ఉండండి. రాకపోకల భద్రతనివ్వండి. టీచర్స్ ద్వారా వాళ్ళు ఎటువంటి నాయన ఒత్తిడికి గురి కాకుండానట్లు
వాళ్ళు వెళ్ళిన ప్రాంతాల్లో నాయన మంచి టీచర్స్ను సిద్ధపరచండి నా తండ్రి. ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బందులు పడకున్నట్లు క్షేమస్థితిని కలగచేయండి. ఆడపిల్లల మీద జరుగుతున్న లైంగిక దాడులను నా తండ్రి నాయన మార్చవా ప్రభా. నా తండ్రి ఎన్నో మంది ఇబ్బంది పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అలాంటి పరిస్థితి నుంచి మార్చగలిగిన దేవానికి వందనాలు. ఏ బిడ్డను ప్రభా ఎటువంటి దుష్టుడు నా తండ్రి వెంటాడుకున్నట్లు ప్రతి బిడ్డ చుట్టూ కావలి కంచి ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నాయన బిడ్డల కొరకు రేయి మొదటి జామున ప్రార్థన చేయమన్నావు ప్రభా. అటు ప్రార్థన చేయగల కుటుంబాలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి నాయన. నా తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన. పట్టుదల కలిగిన ప్రార్థన మాకు దయచే. ప్రార్థన ప్రతి కార్యమును సఫలపరుస్తున్న తండ్రి నీకు వందనాలయ. స్తోత్రములు స్తోత్రములు తండ్రి. కృతజ్ఞతా స్థుతులు చెల్లించడం మాకు నేర్పించండి. నువ్వు చేసిన ఉపకారములు దేనిని మరువద్దన్నావు ప్రభా. నాయన నీ చేసిన మేలులు కంటికి కనిపించు, హృదయానికి గోచరం కాని మాట్లాడుచున్నావయ్యా. అవును నా తండ్రి నాయన. వాటిని మరిచేవారిగా ఉండకుండానట్లు నాయన ప్రతి నిమిషము నీ సన్నిధిలో నువ్వు చేసిన ఉపకారాలను బట్టి నేను స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా, ఘనపరిచేవారిగా మమ్మలను సిద్ధపరచండి. నీ నామాన్ని నాయన నిత్యము ఎత్తిపట్టి స్తుతించే ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన. అనేక మంది బిడ్డలు నా తండ్రి FA1 ఎగ్జామ్కు ప్రిపేర్ అవుచుండగా నా తండ్రి ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి చదువులో తోడుగా ఉండండి. చదివిన వాటిని వారు రాయటకు సహాయం దయచి. అనేక మంది బిడ్డలు నీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసి ఉన్నగా ఆ విశ్వాసంతో నా తండ్రి ఆ బిడ్డల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి. వారి చెవికి నా తండ్రి బూరుగా ఉండి మంచి ఆలోచన కలిగి వారి హ్యాండ్ రైటింగ్ మంచిగా ఉండి ప్రభా ప్రతి బిడ్డలు ఎగ్జామ్స్లో పాల్పంచులు కొంచుకున్న సహాయం దయచే. ఏ బిడ్డలకు బలహీనతలు రాకుండానట్లు సహాయం దయచేయండి నాయన. చిన్న బిడ్డలందరి చుట్టూ నీకు అందృష్టి కాపుదల ఉంచండి నాయన. నీకు స్తుతులు ప్రభా. అదే రీతిగా కాలేజీకి వెళుచున్న బిడ్డలను భద్రపరచండి. వారి రాకపోకల్లో తోడుగొండండి. కాలేజీలో వచ్చిన ప్రతి ఒక్క బలహీనతల నుంచి విడుదల దయచేయండి. కాలేజీలో ఎటువంటి యాజమాన్యం ద్వారా కానీ ప్రభా ఎవరి ద్వారా ఎటువంటి ఇబ్బందులు కలగకుండానట్లు నా తండ్రి సహాయము దయచేయండి. వారి చుట్టూ నీకు కావలి ఉంచండి. మంచి స్నేహితులను సిద్ధపరచండి. చెడు స్నేహములు, చెడు అలవాట్లకు వారి నా తండ్రి లోను కాకుండానట్లు వారి హృదయాలు నీ వైపు తిట్టులాగున జ్ఞాపకం చేసుకోండి. బాలుడు నడవలసిన త్రోవలో నడుచున్నట్లుగా వారి వాక్యాన్ని ప్రభా నీ వాక్యాన్ని వారి హృదయంలో ఉంచి నాయన పరిశుద్ధత కలిగి జీవించే యవనస్తులుగా సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలయ. నీకు స్తుతులు ప్రభా. ఎక్కడ ఉన్నప్పటికీ నీ భయం కలిగి జీవించిన ఎడల నా తండ్రి వారు ఆశీర్వదించబడతారు. అటు కృపలో మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ప్రతి యవనస్తుడిని నాయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. వ్యవసాయ పనులు చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తండ్రి గత రాత్రి నా తండ్రి మా యొక్క నా తండ్రి చర్చ్ మెంబర్కి నాయనవా నా తండ్రి విషపురుగు నా తండ్రి ముట్టినది. ఆ బిడ్డను భద్రపరచండి నాయన. ఆరోగ్యాన్ని, స్వస్థతని ఇవ్వండి. వారికి ఉన్న బలహీనత నుంచి దాని కాటు వల్ల వచ్చిన ఎటువంటి ఇబ్బందులు పడకున్నట్లు సహాయం తెచ్చి వారి కుటుంబం చుట్టూ నువ్వు తోడుగా ఉండి నడిపించమని కోరుచున్నావు. అలాగా అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి మరి పొలాలు వెలుచుండగా ఇంట్లో కూడా నా తండ్రి పాములు వచ్చేస్తున్నాయి ప్రభా. అలాంటి పరుగులు నోర్లు కట్టివేయండి ప్రభా. ఏ బిడ్డకు ఏ బలహీనతలు, అనారోగ్యాలు రాకుండానట్లు సహాయం దయచేయండి నాయన. పొలం పనుల్లో వెళ్ళినప్పుడు కొంత ఎండ ప్రభా వర్షం వల్ల వారి వచ్చిన జ్వరాల నుంచి విడుదల దయచేయండి. మీరే సహాయం దయచేయండి నాయన. నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అదే రీతిగా నా తండ్రి గర్భఫలాల గురించి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని మాట్లాడుచున్నావయ్యా. అలాంటి గర్భఫలం గురించి నా తండ్రి అనేక మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు. నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటున్నారు ప్రభా. అదే రీతిగా ప్రభా బిడ్డలు నాయన హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్లకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి వారు వాడుచున్న మెడిసిన్లో మీరు తోడుగా ఉండండి. ప్రతి ఒక్క బిడ్డలు తల్లిదండ్రులు పితరులు చేసిన దోషములు ఏమీ లేకుండానట్లు వారి గర్భము నాయన నింపుటకు సహాయం దయచేయండి నాయన. నీకు వందనాలు. డెలివరీ అయిన బిడ్డలను తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి నా తండ్రి. నీకు వందనాలు. చిన్న వయసు నుంచే బిడ్డను ఎలా పెంచుకోవాలో నా తండ్రి వారికి నేర్పించండి. అనేక మంది చిన్న బిడ్డలు ప్రభా రోజులు తక్కువ, నెలలు తక్కువగా పుట్టి హాస్పిటల్లో బాక్సుల్లో ఉంటున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి. అలాంటి బిడ్డలను నీ సంరక్షణలో ఉంచమని కోరుచున్నాం. కామెర్లు ప్రభా, ఉమ్మనీరు మింగేసి ప్రభా నా తండ్రి ఇంకా అనేక బలహీనతలతో చిన్న 6 బిడ్డలు బాక్స్లో ఉంటున్నారు. ఆ బిడ్డలందరి చుట్టూ నీకు అనుదృష్టి ఉంచండి. వారు ట్రీట్మెంట్ చేస్తున్న వైద్యాలు
ప్రభా డాక్టర్స్కి మంచి మనసును అనుగ్రహించండి, ప్రతి అవసరత తీర్చండి ప్రభా. ఉద్యోగాలు చేసిన ప్రభా టీచర్స్ని జ్ఞాపకం చేసుకోవాలి, రాకపోకల్లో మన కాపుదలు ఇవ్వండి. బిడ్డలకు బోధించుండగా వారికి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాం. నీకు వందనాలు. వారి యొక్క వృత్తిలో వారు నా తండ్రి నిర్వర్తించేవారిగా నా తండ్రి ఉంటకు సహాయం దయచేయండి. అదే రీతిగా లాయర్లు ప్రభా వారి న్యాయ వ్యవస్థలో న్యాయం వైపు నిలబడే బిడ్డలుగా సిద్ధపరచండి. పోలీసులకు సంరక్షకుడుగా ఉండండి. అనేక ప్రాంతాల్లో వారు తిరుగుచుండగా నీ కాపుదల కంచి వేయమని కోరుచున్నాము నా తండ్రి. నీకు స్తుతులు ప్రభా. ఆయా వృత్తుల్లో ఆయా పనుల్లో నా తండ్రి అనేక మంది బిడ్డలు ఉండి ఉండగా ప్రతి బిడ్డ చుట్టూ నీ కావలి ఉంచి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి. అదే రీతిగా మానసిక బాధలతో బాధపడుచున్నారు అనేక మంది బిడ్డలు ప్రభా. మానసిక ఒత్తిడితో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి. వాళ్ళ మానసిక పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. వారి మెడిసిన్స్లో మీరే తోడుగా నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నాయన. నీకు వందనాలు. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఆర్థిక సహాయాల కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. మందిరాలు తండ్రి పూర్తి చేయుటకు మందిరాల కొరకు ప్రార్థన చేస్తున్నారు. మందిరాలు కట్టబొట్టకు సహాయం దయచేయండి. సగంలో ఆగిపోయిన మందిరాలు పూర్తిగా కట్టబొట్టకు సహాయం దయచేయండి. మందిరాలు స్థలము లేక ఎంతోమంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు. ఉన్న స్థలాలను ఖాళీ చేయమని నాయన ఇబ్బంది పెడుచున్న వారి హృదయాలు మార్చండి నాయన. మందిరాలు కట్టబడుటకు సహాయం దయచేయండి. మందిరాలు కూల్చివేస్తున్న వారు ప్రభా అనేక మంది ఉన్నారు. వారిని హృదయాలు మార్చండి నాయన. హతసాక్షులు అయిపోచున్నారయ్యా నా తండ్రి. అలాంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకు వారి కుటుంబాల్లో తోడుగా ఉండండి అయ్యా. బ్రతుకుటకి ఇస్తే కానీ చావైతే లాభమని ఇచ్చున్నాడు ప్రభా నన్న పౌలు గారు. అలాగే మేము కూడా నాయన నీ కొరకు నా తండ్రి బ్రతికే కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నామయ్యా. మైక్ ద్వారా అనేక మందికి నాయన గ్రామంలో కంప్లైంట్లు పెడుతూ నాయన చర్చెస్ మీద ఇబ్బందులు కలిగిస్తున్నారు నా తండ్రి. అలాంటి వారు ప్రభా నాయన ఎన్నో నా తండ్రి ఇబ్బందులు కలిగిస్తున్నారు ప్రభా నాయన. మతభేదాలు తెప్పించు నాయన మనుషుల మధ్యన భేదాలను ఏర్పాటు చేస్తున్న వారి హృదయాలు మార్చమని కోరుచున్నామయ్యా నా తండ్రి. ఏ బిడ్డ అయినా ప్రభ ఎవరి స్వేచ్ఛ కొరికిన వారు నా తండ్రి వారు దేవుడిని ఆరాధించుకుంటున్నారు. కానీ ప్రభ ఎవరు ఏమి ద్వేషించుకుండకుండా ప్రభ నాయన అలాంటి మనస్పర్ధలు లేకుండా ఉండక సహాయం దయచే. ప్రతి బిడ్డ నా తండ్రి నేను అమ్మముండులాగా జ్ఞాపకం చేసుకొని దినాలు అపాయకరమైన దినాలు మేమున్నాం. ఏ సమయంలో నా తండ్రి మేము వచ్చి ఉన్నావో తెలియదు, కానీ మేము నేను సిద్ధపడేవారిగా ఎత్తబడే గుంపులో మేము ఉంటకు సహాయం దయచేయండి. మా యొక్క ప్రతి ఒక్క అవసరతను ఆయన తీర్చి సహాయము దయచేసి నడిపించమని కోరుచున్నాం. అదే రీతిగా ప్రభ ఈ రాత్రంతయు మా పడకల చుట్టూ మా తండ్రి గృహం చుట్టూ కాంచి వేయండి నాయన. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డల కుటుంబాల్లో కూడా అట్టి యొక్క ఆశీర్వాదము అట్టి యొక్క భద్రత క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను నింపి నాయన సహాయం అనుగ్రహించి నాయన వేకుజామున లేసి స్తుతించి గణపరిచే కృపను ధన్యతను ప్రతి కుటుంబంలోనూ మా కుటుంబంలో అనుగ్రహించి నడిపించి సహాయం దయచేయమని త్వరలో రానయ్యున్న యేసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి లేనంత నాశనం కలుగునుగాక. ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.